Number 58. Oh! హే గైస్ వెల్కమ్ బ్యాక్ 11 డేస్ బైక్ సిరీస్ డే 7. ఈ వీడియోలో స్పోక్ వీల్స్ కి అలాయ్ వీల్స్ కి డిఫరెన్స్ ఏందో చూసేద్దాం. స్పోక్ వీల్స్ ఏ థిన్ మెటల్ రాడ్ హబ్ నుంచి రిమ్ కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. స్పోక్స్ వచ్చేసి స్ట్రెచబుల్ అవుతాయి, అందుకే ఎక్కువ ఆఫ్ రోడింగ్ బైక్స్ లో యూజ్ చేస్తారు. స్పోక్ వీల్స్ అడ్వాంటేజెస్ అయితే చూసేద్దాం. మెయిన్ గా బ్యాడ్ రోడ్స్ లో వెళ్ళినప్పుడు షార్క్ అబ్జర్ప్షన్ చేసుకుని స్పోక్స్ అయితే స్ట్రెచబుల్ అవుతాయి. అంతేకాదు ఇది చాలా లో కాస్ట్ కంపేర్ టు అలాయ్ వీల్స్, ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు, స్పోక్స్ రీప్లేస్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకోవాలా, స్పోక్స్ టైట్ చేసుకోవాలా. అంతేకాదు ఇది మామూలుగా అలాయ్ వీల్ తో కంపేర్ చేసుకుంటే అంత స్టైలిష్ గా ఉండదు. ఎక్కువ హైవేలో స్పీడ్ వెళ్ళినప్పుడు స్పోక్స్ లూజ్ ఉంటే వైబ్రేషన్స్ వస్తాయి. అలాయ్ వీల్ గురించి అయితే తెలుసుకుందాం. అలాయ్ వీల్ సాలిడ్ మెటీరియల్ మేడ్ విత్ అల్యూమినియం అండ్ సిలికాన్. అడ్వాంటేజెస్ ట్యూబ్లెస్ టైర్స్, లో మెయింటెనెన్స్, హై పర్ఫార్మెన్స్, ఈజీ టు వేర్ పంచర్స్. డిసడ్వాంటేజెస్ స్పోక్ వీల్స్ తో పోల్చుకుంటే అలాయ్ వీల్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, లెస్ ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఆఫ్ రోడింగ్ కండిషన్ లో పోయినప్పుడు డ్యామేజ్ అయితే మనమైతే అలాయ్ వీల్ మొత్తం రీప్లేస్ చేయాలా. హైవేలో సిటీలో ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్ళు అలాయ్ వీల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆఫ్ రోడింగ్ పోయే వాళ్ళు స్పోక్ వీల్స్ అయితే యూజ్ చేస్తారు. ప్రజెంట్ స్పోక్ వీల్స్ కి ట్యూబ్లెస్ టైర్స్ కూడా వచ్చినాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.